హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇక ఇంతవరకు ఇంకా పోల్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే జేఎన్టీకే 2-1 బీటెక్ది పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది పోల్ పెట్టాను, పోల్ చేయండి. సో ఇంకా 2-2 బీటెక్ జేఎన్టీకేది అన్ని రెగ్యులేషన్స్వి, 3-1 3-2 బీటెక్ అన్ని రెగ్యులేషన్వి రిజల్ట్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ పేపర్ వాల్యుయేషన్ డీటెయిల్స్ కానీ, మార్క్స్ ఎంట్రీ కానివ్వండి, ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా మీరు 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని జేఎన్టీకేది పోల్ పెట్టాను, చూడండి ఒకసారి. అయితే అందుట్లో 50% మంది మాత్రమే ఈజీ అయి పాస్డ్ అని పెట్టారు, 31% మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. అంటే పోయినసారితో పోలిస్తే ఈసారి కొంచెం పేపర్ వాల్యుయేషన్ కొంచెం స్ట్రిక్ట్ అయిందని చెప్పేసి అనుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే ఇంతకుముందు ఈజీగా జరిగిందల్లా ఇప్పుడు కొంచెం మీడియం అయింది పేపర్ వాల్యుయేషను. ఇక 2-2 3-1 3-2 వీటి గురించి మాట్లాడితే 2-2 పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రీ కూడా అయిపోయింది, phase 1 phase 2 phase 3 అయిపోయింది. 3-1 3-2 చూసుకుంటే phase 1 phase 2 phase 3 పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రీ కూడా నాకు తెలిసి అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి ఇప్పటికి. ఇక వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అవి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకాలు పెడితే పీడిఎఫ్స్ మీద పని అయిపోయినట్టే. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుద్ది అంటే 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ దీనంత హార్డ్గా అయితే ఉండదండి. 2-1 ఏదేమైనప్పటికీ కొంచెం జేఎన్టీకేది ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజీ తగ్గాయి, అటానమస్లు ఎక్కువయ్యాయి కాబట్టి బుక్లెట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం ఇంతకుముందుతో పోల్చినట్టు కొంచెం మీడియంగా జరుగుతుంది. అంటే ఈజీ కాకుండా హార్డ్ కాకుండా జరుగుతుంది. సో 2-2 కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. 3-1 3-2 మాత్రం మీరైతే పాస్ అయిపోతారు. మరి పాయింట్లు ఎక్కువ వస్తాయా రావా అంటే మాత్రం అది దిద్దేవాడి చేతిలో మీరు రాసిన దాంట్లో మాత్రం ఉంటుందండి. అది ఎప్పుడు చెప్పేదే కానీ ఈసారి చెప్పేటట్టు లేదు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో 2-2 బీటెక్ 3-1 3-2 బీటెక్ వదిలితే ఒకేసారి 11వ తారీఖులో వదిలేస్తారండి. లేకపోతే 2-2 బీటెక్ ముందు ఈ వీక్లో 7వ తారీఖు అంటే రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ, నాకు తెలిసి అయితే బుధవారం అవ్వచ్చేమో. సో ఈ లోపు 2-2 బీటెక్ కనుక వదలాలి, మిగతాయి 11వ తారీఖులో వదలాలనుకుంటే మాత్రం విడివిడిగా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మొత్తం కలిపి ఒకేసారి వస్తుంది. మొత్తానికైతే 11వ తారీఖులోపు మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి అనమాట. పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్ కానివ్వండి, రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, ఇది మొత్తానికి.